హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గుర్తుందా మీకు, నేను ఒక 6 మంత్స్ బ్యాక్ నేను కేరళ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు పల్లీలు అయితే మొలకలు వచ్చాయని చెప్పేసి నాటించాను కదా మా మదర్తోని. సో అవి బాగా మొలకలు అయితే వచ్చేసాయి. ఇంకా ఇది నేను 6 మంత్స్ తర్వాత అయితే వచ్చాక చూస్తున్నాను, మొత్తం అంతా కూడా డ్రై అయిపోయింది. పల్లీలు అయ్యాయి లేదా అని చెక్ చేస్తున్నాను. వాటర్ పెట్టేవాళ్ళు లేరు కదా, సో వాటర్ సరిగ్గా లేక అవి అయితే ఎంతవరకు అయితే వాటికి సాధ్యమవుతుందో సో అంత మాత్రమే అయితే పల్లీలు అయితే వచ్చాయి. ఒక చిన్న మొక్కకైతే ఇన్ని అయితే పల్లీలు అయితే వచ్చాయి. బట్ వచ్చిన పల్లీలన్నీ కూడా బాగా గ్రో అయ్యాయి అన్నమాట. సో లోపల పల్లి అయితే మంచి సైజ్ అయితే వచ్చింది. సో మొత్తానికైతే ఉన్నవన్నీ కూడా పీకేసాను. పీకేసిన తర్వాత అవంతా కూడా మొత్తం ఉన్నవన్నీ కూడా కలెక్ట్ చేసేసి చూస్తున్నాను ఎన్ని అయ్యాయి అని చెప్పేసి. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ వాటర్ సరిగ్గా పెట్టేవాళ్ళు లేక సో అట్లీస్ట్ ఇన్నైనా వచ్చాయి అని హ్యాపీ అయితే ఉందన్నమాట. సో మొత్తానికైతే ఇవన్నీ నేను తీసుకున్నాను. సో లోపల పల్లి కూడా చక్కగా అయితే ఎంత లావు ఉందో చూడండి. అసలు నిజంగా షాప్లో కొన్నట్టుగానే వచ్చాయి. మనం బాగా నీరు పెట్టుకుంటూ ఉంటే చక్కగా అయితే బాగా గ్రో అవుతాయి అని అర్థమయ్యింది. టేస్ట్ కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగా ఉంది. ఎంతైనా మనం పండించినది కాబట్టి చాలా టేస్ట్గానే ఉంటుంది. నేను సరిగ్గా తవ్వక కొన్ని పల్లీలు అయితే ఉండిపోయాయి. మళ్ళీ కొద్ది రోజులు వర్షం పడ్డాయి కదా, సో ఆ వర్షానికైతే మొలకలు అయితే వచ్చాయన్నమాట. చూడాలి, వీటికైనా కరెక్ట్గా వాటర్ పెట్టి మంచి పల్లీలు అయితే మనం తీసుకుందాము.